హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ జిఆర్కే తెలుగు రైడర్ని. ఈరోజు మన డే 3 స్టార్ట్ కాబోతుంది. ఈరోజు మొత్తం గోవా బీచెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నా. చూద్దాం బయటికి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుందో. ఇదే మేము తీసుకున్నది రూము. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మన గోప్రో వ్యూలో కలుసుకుందాం. ఇప్పుడే బైక్ స్టార్ట్ చేసి బయలుదేరిన బీచ్ దగ్గరికి వెళ్దామని. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సెంకేరియన్ బీచ్ దగ్గరికి వచ్చినాం. ఈ లొకేషన్స్ అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మొత్తం సెంకేరియన్ బీచ్ ఏరియా ఇదంతా. మనకి ఈ సైడ్ కనిపించేదంతా బీచ్. ఇటు సైడ్ ఈ సైడ్ అంతా ఇది హోటల్. హోటల్ నేమ్ ముందు రాసింది. ముందుకు వెళ్ళిన తర్వాత ఇది మొత్తం హోటల్, 5 స్టార్ హోటల్ అనుకుంటున్నాను. అది ఫ్రెండ్స్, సార్ బీచ్ వ్యూలోకి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం ఇంత విషయాలు. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అంతా సెంకేరియన్ బీచ్ ఏరియా. ఇది కూడా ఫోర్ట్. ఇంతకుముందు ఫోర్టే. ఇది అంతా ఫోర్ట్ ఏరియానే. మనకి సైడ్ ఇదంతా చూసుకుంటే మొత్తం కనబడుతుంది. పైన కొండ పైన ఉన్నది మొత్తం హోటల్. ఇదంతా ఇది మొత్తం ఇంతకుముందు పాత ఫోర్ట్ ఏరియా. ఇదంతా బీచ్ అయితే ఆసం ఉంది. ఇక్కడ మార్నింగ్ టైంలో వెదర్ సూపర్ ఉంది. సముద్రుడు ప్రశాంతంగా ఇక్కడ ప్రశాంతంగా ఉన్నారు. అందరు వచ్చి ఇక్కడ ఫోటోషూట్లు, సెల్ఫీలు ఎంజాయ్ చేస్తున్నారు. ప్రకృతిని చూసి మేము కూడా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తిరుగుతున్నాం ఈ బీచ్ ఏరియా అంతా. ఇదంతా సన్ రైజ్ కూడా కాబోతుంది పైన. కానీ బాగా బీచ్ దగ్గరికి వెళ్తున్నాం. కాలంగుట్ బీచ్ ఆ ముందు సెంటర్ ఉంటుంది. అది నిన్న మన వీడియోలో చూపించిన. మీకు వెళ్ళే బాగా బీచ్ ఏరియా. సరే, బీచ్ దగ్గరికి బీచ్కి వెళ్ళే దారి ఇదంతా. ఈ రూట్లో గెస్ట్ హౌస్, వైన్ షాప్స్ అన్నీ ఈ రూట్లలో. ప్రతి ఏ బీచ్ రోడ్కి వెళ్ళినా కానీ ఈ షాప్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. వైన్ షాపులు, రెస్టారెంట్లు, ట్రాక్స్, టీషర్ట్స్. ముందు వెళ్తే అంజనా బీచ్ కూడా వస్తుంది. ఆ బీచ్ కూడా ఒకసారి కవర్ చేద్దాం. కొంచెం మా సెంటర్లో కాకుండా ఇటు బయట ఈ ఏరియాకి వస్తే హైదరాబాదీ ఫుడ్ అని చెప్పి ఈ ఏరియాలో, అంటే ఈ సైడ్లో బయట సైడ్లో ఉంటాయి. కొంచెం మన బడ్జెట్లో దొరుకుతాయి. బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళు ఈ ఏరియాకి వచ్చి తినచ్చు. మన తెలంగాణకు కర్ణాటకలో కూడా, తెలంగాణలో సేమ్ రేట్ ఉంది పెట్రోల్ రేట్ అయితే. ఈ గోవాలో 7 రూపీస్ తేడా ఉంది. మనకు ఇక్కడికి 7 రూపీస్ తక్కువ ఉంది. ఇక్కడ మనకి రోడ్డుకు లెఫ్ట్ రైట్ సైడ్ కాజు సెంటర్స్, పబ్స్ ఉంటాయి. నైట్ టైంలో ఇక్కడ పబ్స్ బాగుంటాయి ఈ ఏరియాలో.
బాగా బీచ్ ఏరియాలో ఇక్కడ స్నో పార్క్. దాని ప్రైజెస్ ఇది ఎంట్రన్స్, ఇది టికెట్ కౌంటర్, ఇది స్నో పార్క్ ఇన్ గోవా. ఇది ఎంట్రన్స్ మొత్తం 95 పర్ పర్సన్కి 495 రూపీస్. ఇది 5 degrees ఉంటుందంట లోపల, -5 degrees. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటే వచ్చి ఈ ప్లేస్ని చూడొచ్చు, విజిట్ చేయవచ్చు. ఓకే. రోడ్ అంతా కండోలియం బీచ్ రోడ్ ఇదంతా. ఇవన్నీ టీ షర్ట్స్, షార్ట్స్. టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఇక్కడ ఉంది. ఈ కండోలియం బీచ్ దగ్గర పార్కింగ్, 2-wheeler పార్కింగ్ 50 రూపీస్, 4-wheel పార్కింగ్ 100 రూపీస్. ఇక్కడ ముందు ప్రైజెస్ కనబడుతున్నాయి. ఇది ఇక్కడ బాగా బీచ్, కాలంగేట్ బీచ్ దాటిన తర్వాత ఇది బోటింగ్ పాయింట్. ఇది ఇక్కడ నుంచి వెళ్ళి ఐలాండ్కి తీసుకెళ్తారు ఈ బోట్లల్లో. ఇవి మనకు కనిపించే బోట్స్ అవే. ఇటు నుంచి వెళ్ళి బ్యాక్ వాటర్, ఇక్కడ నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యి లోపల ఐలాండ్ ఉంటుంది, ఆ ఐలాండ్కి తీసుకెళ్తారు. ఒకసారి మనం ఈ ప్రైజెస్ ఏమైనా ఐడియా ఉంటే ఇక్కడ ఒకసారి కనుక్కొని చూద్దాం. మనం బోటింగ్ దగ్గర నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చినాము. ఇది ఆగుండా ఫోర్ట్. ఇటు వెళ్తే ఈ పైకి వెళ్ళాలి, ఒక 2 కిలోమీటర్లే ఉంటుంది అనుకుంటా ఆగుండా ఫోర్ట్. ఇదంతా కాలంగూట్ బీచ్ ఏరియా మొత్తం. ఇదంతా ఆగుండా జైలు, ఇది పాత జైలు ఉంటుంది. ఒకసారి మరి అక్కడ దాకా ముందు దాకా వెళ్ళి చూద్దాం, వీలైతే బ్లాగింగ్ చేద్దాం, లేదంటే లేదు. ఇక్కడ దాకా వచ్చినాం. ఇది మనకు ఎదురుగా కనిపించే సెంట్రల్ జైలు, కాకపోతే ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసిర్రు, మ్యూజియం చేస్తుండ్రంట. ఇక్కడ దాకానే ఎంట్రీ ఉంది, లోపలికి ఎంట్రీ లేదంట. అది ఫ్రెండ్స్ ఈ ప్లేస్ది. మనకు ఎదురుగా కనిపించేది అంతా మ్యూజియం. అది మన సెంట్రల్ జైలు, అది గోవాకు సంబంధించింది, పాత జైలు అది. ఇప్పుడు దాన్ని మ్యూజియం చేస్తుండ్రు, అందుకే లోపలికి పోనీయట్లేదంట.